ఆకాశమందున్న ఆశీనుడు ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ఆరాధన పూజ్యకు అర్హుడు ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు. పూజ్యకు అర్హుడు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నువ్వు చేస్తున్న సమస్యలు తీర్చు. ఏ నరుడు లేడు కానీ, ఏ నరుడు తెరవలేదు కానీ నీ ప్రార్థన సమస్య, నీ ఆరోగ్య సమస్య, నీ కుటుంబ సమస్య ఎవరు తీరవలేదు కానీ తీర్చువాడు నీ కన్నీటిని తుడుచువాడు, నీ దుఃఖ దినములు సమాప్తము చేయగలిగిన దేవుడు. ఏ పరిస్థితిలో ఈ మధ్యాహ్న కాలం ఈ ఆరాధనలో పాల్గొన్నావు, ఏ స్థితిలో నీ బలహీనతను చూస్తున్నాడు, నీ మనసులో వేదన, నీ మనసులో తపన, ఏ బలహీనత కుంగిపోతున్నావో, నలిగిపోతున్నావో నీ కన్నీటిని మనసులు కొడుకోవచ్చు, నీ బంధువులు కొడుకోవచ్చు, ఎవరు కొడుకోవచ్చు, నీ వేదన ఎవరు వినకపోవచ్చు, నీ శోధన నీ భక్తులను ఎగిరిపోతున్నాను ఆయన చూచుచున్నాడు. ఆరిపోయిన దీపములను వెలిగించు. మండుకు ఆగిపోయావేమో, సరిగ్గా ప్రార్థన చేసి చేయక నిలువెచ్చని గోరువెచ్చని జీవితంలో ఉన్నావేమో. నేను మండాలి ప్రభా, మండుచున్న పొదవలనే ఉండాలయ్యా. నీ ఆత్మలామే ఉంటేనే మండుతానయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపయ్యా అడుగుదాం. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపయ్యా అడుగుదాం. పరిశుద్ధాత్మ రగలాలి ప్రభు, మండించి దేవుడు సమస్తము శాంతము చేయగలిగిన దేవుడు అయ్యా. అయ్యా నీకు అశ్వాతం అనేది ఏది లేదు. ఆ సర్వశక్తుడు, మా బాధలు, మా సమస్యలు, మా విరికట్లు, మా ఇబ్బందులు, మా కన్నీటిని తుడుచువాడు నీవయ్యా. అందరూ కూడా తలలు వంచి ప్రార్థన చేయి, తలలు వంచి ప్రార్థన చేయి. ఈ మధ్యాహ్నం సమయం, ఈ ఆదివారం దేవుడు నీ ప్రార్థనలు ప్రభువా, నీ పాదలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు మాటల్లో మీరు తోడుగా ఉన్నావు నాయన. నీ వాక్యములో నీ దాసుడు నిలబడుచుండగా నీ సేవకుడు ప్రభువా మీరు మాట్లాడండి. ఈ మధ్యాహ్న కాలం ఈ ఆరాధనలో ఈ సంఘానికి కావలసిన ఏ ఆహారం మీరు అందించండి ప్రభువా. నీ ఆత్మీయ ఆహారాన్ని అందించండి అయ్యా. అయ్యా మీరు మాట్లాడితే అనేక ఆత్మలు రక్షించబడతాయి అయ్యా. నీ సేవకుడి నోట అయ్యా నీ మాట ఉంచండి, అగ్ని వంటి మాట ఉంచండి అయ్యా, అగ్ని వంటి మాట ఉంచండి. ఈ మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలించిన గాక నాయన. అయ్యా వాక్యానుసారమైన జీవితంలో, వాక్యానుసారమైన నడవడికలో జీవించే కృపను మీరు దయచేయండి అయ్యా. అయ్యా వాక్యానుసారమైన నడవడికలో మేము జీవించాలి. మా ఇష్టము కాదు, మా చిత్తం కాదు ప్రభువా. అయ్యా మా పట్ల నీ చిత్తం ఏమిటో, నీ ఇష్టం ఏదో మేము ఎరుగుండేలా అలా జీవించాలి.